ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారా? బాగా ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని వాక్యం చదువుతున్నారా? దేవుని కృపలో మీరందరూ కూడా వర్ధిల్లాలని ప్రతిరోజు మీకోసం బలంగా ప్రార్థన చేస్తున్నాం. మన సహవాసంలో ఒక ప్రాముఖ్యమైన మాట పదే పదే వింటూ ఉన్నాం. ఆత్మలో వర్ధిల్లగలిగితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతారని. దేవుని సేవకులంగా మా దర్శనము, మా ప్రార్థన, మా యొక్క కోరిక మీరందరూ కూడా ఆధ్యాత్మిక జీవితంలో ముందు పటిష్టమైన స్థానంలో ఉండాలి. ఆ తర్వాత దేవుడు అన్ని విషయాల్లో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. జీవం గల దేవుని ఆరాధన చేస్తున్నాం కాబట్టి జీవం గల దేవుని బిడలగా మనం జీవించాలి. ఈ లోకంలో నిర్జీవమైన క్రియల్లో మనం ఇన్వాల్వ్ అయి ఉంటే జీవం గల దేవుణ్ణి మనం ఇంకా సరిగ్గా తెలుసుకోలేదని అర్థం. నీవు నిజంగా యేసుక్రీస్తు ప్రభు జీవం గల దేవుడిని నమ్మితే జీవంతో నువ్వు జీవిస్తావు. ప్రభువుని వెంబడించడం అంటే అదే. ప్రతిరోజు కూడా ఒక వాగ్దానాన్ని బైబిల్ నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ వాగ్దాన సందేశాలు మనందరికీ కూడా ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నాయి. అంత మాత్రం కాదు, దేవుడు మనకు అమూల్యములైన వాగ్దానాలు ఇచ్చాడని పేతురు గారు రాశారు. ఈ వాగ్దానాలకి ప్రపంచంలో ఎక్కడ మనకు దొరకవు, కేవలం దేవుని వాక్యంలో మాత్రమే. ఎందుకోసం అంటే మనందరం కూడా ఆత్మలో బలపడాలి, క్రీస్తు రూపంలో మార్చబడినట్లుగా వాగ్దానాలు మనకి అనుగ్రహించబడ్డాయి. ఈరోజు వాగ్దానంగా కీర్తన గ్రంథం 75వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. Psalm 75 and verse 10. భక్తిహీనుల కొమ్ములన్నింటినీ నేను విరుగగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. భక్తిహీనుల కొమ్ములను దేవుడు విరగొడతాడట. నీతిమంతులుగా ఎవరైతే ఉన్నారో వారి కొమ్ములను దేవుడు హెచ్చిస్తాడని లేఖనంలో మనం చూసాం. జాగ్రత్తగా గమనించండి. కొమ్ము ఇక్కడ ఘనతకు మరియు అధికారానికి సాదృశ్యం. హార్న్ అనే మాట బైబిల్లో మనం చూసినప్పుడు అది ఘనత లేదా అధికారానికి సాదృశ్యమైనది. హిబ్రూ భాషలో కొమ్ము అనే మాటకు కెరెన్ అనే పదం వాడారు. కెరెన్ అనే మాట, దానికి ఈ అర్థాలన్నీ కూడా అధికారము, అథారిటీ లేదా పవర్, శక్తి. పవర్లో ఉన్నారు అంటారు కదా. పవర్లో ఉండడం అంటే అర్థం ఏంటి? అధికారంలో ఉన్నారని అర్థం. ఇక్కడ ఆసాప్ అనే దావీదుడు మాట్లాడుతున్నాడు, భక్తిహీనులుగా ఎవరైతే బ్రతుకుతున్నారో వారి కొమ్ములను దేవుడు విరగొడతాడన్నాడు. కొన్నిసార్లు భక్తిహీనులు చెలరేగిపోతున్నట్టే కనబడుతుంది. అతి తీవ్రమైన అధికార కాంక్షతో వారు జీవిస్తూ తమ జీవితకాలం అంతా అధికారం తమ గుప్పెట్లో పెట్టుకోవాలనే ఆశ కొంతమందిలో ఉండొచ్చు. అపవాదికి ఆలోచన ఎప్పుడు అంతే, నిన్ను తన అధికారంతో అణిచివేయాలని అపవాది ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు నీతిమంతుల కొమ్ములను హెచ్చించడం వలన ఆయన విశ్వాస్యతను, ఆయన నమ్మకత్వాన్ని దేవుడు బలిపరచాలని కోరుతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జీవితాలు మనం పరిశీలన చేయొచ్చు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఫరో తనకున్న అధికారాన్నంతా వినియోగించి దేవుని బిడ్డలను అణిచివేయాలని ప్రయత్నం చేశాడు. ఒకటా రెండా ఎన్నో రకాలైన ప్లాన్లు, స్కీములు, ఇవన్నీ కూడా ఎందుకు అంటే దేవుని బిడ్డలను అణిచేయాలని. భవిష్యత్తులో ప్రపంచంలో కొన్ని దేశాల్లో కూడా అలాంటి పరిస్థితులు కనబడొచ్చేమో. రాజకీయ అధికారాన్ని కలిగి ఉన్నవారు దేవుని బిడ్డలను అణిచివేయాలని లేదా క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని ఎన్నో ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. ఫరో కూడా అలాంటి ప్రయత్నాలే చేశాడు. మగపిల్లల్ని ఆ కాన్పు పీటల మీద చంపేమన్నాడు. అది కూడా దాటిపోయి ఎవరైనా సజీవంగా ఉంటే ఆ పిల్లల్ని తీసుకెళ్ళి నైల్ నదిలో పడేయమన్నాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, దేవుని ప్రజలు తమ దేవుణ్ణి ఆరాధన చేసుకుంటాము, వెళ్తాము అంటే అసలు దేవుడు ఎవడు, యెహోవా ఎవడు అని అతి తీవ్రమైన గర్వంతో, అహంభావంతో ప్రశ్నించాడు. నిర్గమాకాండాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే దేవుడు ఫరో యొక్క మెడలు ఉంచి దేవుడు తానెవరో ఫరోకు పరిచయం చేసుకున్నాడు. 10 రకాల తీర్పుల ద్వారా దేవుడు అంటే ఏంటో చాలా క్లియర్గా ఫరోకు అర్థమైపోయింది. దేవుడు వేటి మీద అధికారాలు కలిగిన వాడు, ఆఖరికి మానవ జీవితం మీద కూడా సంపూర్ణ అధికారం కలిగిన దేవుడిని గుర్తించాడు ఫరో. చాలాసార్లు ఏదో చిన్న అధికారం ఉందనో, చిన్న ఉద్యోగం ఉందనో, లేదా వ్యాపారం బాగా సాగిపోతుందనో, ఆరోగ్యం మంచిగా ఉందనో కొంతమంది విర్రవీగే దుష్టత్వాన్ని కలిగి ఉంటారు. మాకు దేవుడు అవసరం లేదండి, దేవుడు మాకు ఎందుకు అవసరం అండి, మేము ఎందుకు ప్రార్థన చేయాలండి, మేము ఎందుకు దేవుని వాక్యం చదువుకోవాలండి, మేము ఎందుకు దేవుని మందిరానికి రావాలండి,
అక్కడ దేవుని సేవకులు చెప్పే మాటలు ఏం వినాలండి? నాకు తెలియనివా అవి అని చాలామంది విర్రవీగుతున్న దుష్టత్వంతో ఉంటారు, అహంభావంతో ఉంటారు. అయితే దేవుని లేఖనం సెలవిస్తుంది, భక్తిహీనత మనిషిని విరిచివేస్తుంది. భక్తిహీనత ఎప్పుడూ మనిషికి ఆశీర్వాదాన్ని ఇవ్వదు. అయితే దేవుని నీతితో ఎవరైతే నింపబడ్డారో, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించడం వలన మనుషులందరి నిమిత్తం ఆయన తన యొక్క ప్రాణాన్ని అర్పించడం వలన మనందరికీ కూడా రక్షణ ఆయన ప్రసాదించారు. దేవుని నీతితో మనల్ని నింపారు. మన నీతి క్రియలు మనకి పరలోక రాజ్యాన్ని ఇవ్వలేదు, కానీ దేవుని నీతి, యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించడం వలన, ఆయన రక్తాన్ని చిందించడం వలన, ఆ రక్తమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారు నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నారు. దే వర్ జస్టిఫైడ్. నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు. మనలో నీతిమంతులు ఎవరు లేరు, కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాము. అలాంటి నీతిమంతుల కొమ్ములు దేవుడు హెచ్చిస్తాడని బైబిల్లో రాయబడింది. అబ్రహాము జీవితాన్ని పరిశీలన చేస్తే దేవుడు అబ్రహామును హెచ్చించాడు, ఇస్సాకును హెచ్చించాడు, యాకోబును హెచ్చించిన దేవుడు ఆ చుట్టుపక్కల ఉన్న అనేకమైన జనాంగాల కన్నా ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు హెచ్చించాడు, బలపరిచాడు. నూతన నిబంధనలో మనమే దేవుని రాజ్యము, ఆయనలో కొనసాగుతున్న మనము క్రీస్తు ప్రభు రాజ్య సంబంధులం కాబట్టి మనల్ని హెచ్చించే బాధ్యత ఆయనదే. నీ కొమ్ములు దేవుడు హెచ్చిస్తాడు. నీ అధికారాన్ని లేదా నీ యొక్క ఘనతను దేవుడు హెచ్చించే దేవుడు ఆయన. ఈ అధికారం ఇతరులను బాధించే అధికారం కాదు, దేవుని పిల్లలయ్యే అధికారం మనకు అనుగ్రహించబడిందని బైబిల్లో రాయబడింది. దేవుని పిల్లలం కాబట్టి ఈ లోకంలో ఆయన పిల్లలుగా బ్రతికే ఆధిక్యత మనకుంది. ఆయన ప్రతినిధులంగా, ఆయన బిడలంగా మనం జీవిస్తున్నాం. లోకపరంగా ఎన్నో అధికారాలు ప్రక్కకు తొలగిపోయాయి, కానీ క్రీస్తు ప్రభు అధికారం శాశ్వతమైనది. ఆయన రాజ్యము అంతము లేనిది. మహాఘనతకు పాత్రుడైన దేవుడు మనందరినీ కూడా తన మహిమ రాజ్య విస్తరణ కోసం వాడుకోవాలని ఆశించే దేవుడు. భక్తిహీనులు విరగ్గొట్టబడ్డారు, కానీ నీతిమంతులు హెచ్చింపబడ్డారు. ఈరోజు నన్ను హెచ్చించే దేవుడు ఆయన. కృంగిపోయి ఉన్నావా? బంధువులందరూ హేళన చేస్తున్నారు ఈరోజు నీ స్థితిని చూసి. నువ్వెందుకు పనికిరావు అంటున్నారా? నిన్నెవరు పైకి తీసుకొస్తావో చూస్తామంటున్నారా? నిన్నెవరు విడిపిస్తారో చూస్తామంటున్నారా? నువ్వు ఎలా బాగుపడతావో చూస్తామంటున్నారా? దేవుని బిడ్డ, నీ దేవుని వైపు చూడు ఒకసారి. ఆయన కదా నిన్ను హెచ్చించేది. ఆయన నిన్ను బలపరిచే దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు. ఈరోజు ప్రజలందరూ నిన్ను చిన్న చూపు చూడొచ్చేమో, కానీ దేవుడు ఒకరోజు నిన్ను హెచ్చించిపోతున్నాడు. ఆ స్థానం చాలా ఉన్నతమైంది. ధైర్యం తెచ్చుకుని ప్రభువుని వెంబడించండి, విశ్వాసంతో ప్రభువుని సేవించండి. బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, భక్తిహీనుల కొమ్ములను విరగ్గొట్టే దేవుడు నాయన, కానీ నీతిమంతుల కొమ్ములను హెచ్చించే దేవుడు. నీ నీతితో మేము నింపబడినప్పుడు నీవు మమ్మల్ని హెచ్చించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే అవమానాల్లో ఉన్నారో అయ్యా, అసహించబడుతున్నారో, ద్వేషించబడుతున్నారో, తిరస్కరించబడుతున్నారో ప్రభువా, వారందరినీ మీరు ముట్టండి, నీ రక్తం పోసి కడగండి ఆయన. గొప్ప ధైర్యం వారికి దయచేయండి. మమ్మల్ని హెచ్చించువాడు మా ప్రభువు అనే శుభప్రదమైన నిరీక్షణ వారు కలిగి ఉండి నీ కృపలో వర్ధిల్లడానికి, నీ మార్గములో పయనించడానికి సహాయం చేయండి. ఈ వాగ్దాన సందేశం ద్వారా మా ప్రియులను బలపరుచున్నందుకు నీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే
విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.